తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సోదరుడు మల్లు వెంకటేశ్వర్లు కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న వెంకటేశ్వర్లు హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారు. మల్లు వెంకటేశ్వర్లు హోమియో ఎండి చదివారు. ఆయుష్ శాఖలో ప్రొఫెసర్ గా కొంతకాలం పనిచేశారు. ఆ తర్వాత అడిషనల్ డైరెక్టర్ గా కూడా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. ఇక అనంతరం వైరాలోని 1వ వార్డులో ఉన్న తన నివాసంలో హోమియో వైద్య శాఖలను నిర్వహిస్తున్నారు. మల్లు వెంకటేశ్వర్లకు హోమియో వైద్యంలో మంచి పేరు ఉంది. అతని వద్ద వైద్యం చేయించుకునేందుకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి రోగులు వస్తూ ఉంటారు. డబ్బు కోసం కాకుండా సామాజిక బాధ్యతతో ఈ ఆసుపత్రిని ఆయన నిర్వహించారు. అయితే గత 3 నెలల నుంచి కాలేయ సంబంధిత వ్యాధిలో మల్లు వెంకటేశ్వర్లు బాధపడుతున్నారు. దీంతో ఆయన్ని ఏఐజీ హాస్పిటల్లో చేర్పించి కుటుంబీకులు చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూ ఉండగా 3 రోజుల క్రితం గుండెపోటుతో రావడంతో ఆరోగ్యం మరింత క్షీణించింది. మంగళవారం ఉదయం 6:50 ప్రాంతంలో ఆయన తుది శ్వాస విడిచినట్లు కుటుంబీకులు తెలిపారు. సోదరుడి మరణ వార్తతో భట్టి విక్రమార్క తమ స్వగ్రామానికి బయలుదేరి వెళ్లారు. స్వగ్రామమైన స్నానాల లక్ష్మీపురంలో ఈ రోజు సాయంత్రం ఆయన అంత్యక్రియలను నిర్వహించనున్నారు.